హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అమ్ములు డైలీ వ్లాగ్స్. మార్నింగ్ లేవగానే 7:30కి లేసాను అనమాట. అంటే చాలా లేట్గా లెగిసాను. లెగవడమే ఆలస్యం. పాపను తొందరగా రెడీ చేసి ఇంటి పనులు స్టార్ట్ అయ్యాను. తను స్కూల్కి వెళ్ళంగానే పక్క దుప్పట్లు ఫస్ట్ మడత పెట్టేసి సర్దుతున్నాను. కుర్చీలు అవన్నీ పక్కకు జరిపి ఊడుస్తున్నాను. మా పెద్ద బాబు అయితే కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. చిన్న బాబు పడుకున్నాడు అనమాట. పిల్లలు పడుకున్నప్పుడే పనులు చేసుకోవడానికి వీలుంటుందని చెప్పాను కదా. ఇంకా తనకి ఫోన్లో కావాలి అంటే ఏదో పెట్టేసి ఇచ్చి నేను పనులు చేసుకుంటున్నాను అనమాట. ఫోన్ అనేది మరీ ఎక్కువగా ఏం చూడడు. నిద్రపోయేదాకే నిద్రపోవడం మాత్రం చాలాసేపు నిద్రపోతాడు. ఆ నిద్రపోయే టైంలో వీడియో షూట్ చేసుకుంటూ నేను వాయిస్ రికార్డ్ అనేది ఇస్తానన్నమాట. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నాడో కూడా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే నేను డైలీ వర్క్ చేసుకునేది పెడుతున్నాను. రోజు అదే పెడుతున్నాను అనుకోండి. కాకపోతే ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను ఈ మధ్య చూస్తున్నదైతే ఒక 4 days నుంచి పునర్నవి వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. పాపం చిన్న పాపకి చాలా బాధాకరమైన డిసీజ్ అనేది వచ్చింది. చాలా పెద్ద డిసీజ్ అంట. దానికి దాదాపు కోట్లలోనే ఖర్చు అవుతుంది. అంటే ఒక్క ఇంజెక్షనే చాలా వరకు ఒక్క ఇంజెక్షన్ అంత రేట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి. కానీ ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. చాలా మటుకు హెల్ప్ చేస్తున్నారు. స్కానర్లు పెడుతున్నారు. మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు ఆ పాప కోసం. ఆ పాపకి మాత్రం చాలా త్వరగా తగ్గిపోవాలి. ఎందుకంటే చిన్న పాప కదండి. మనం పెద్దవాళ్ళకి ఏదైనా అయితేనే మనం తట్టుకోలేం. చిన్న పాప, ఆ పాప బాధ కూడా చెప్పుకోలేదు. త్వరగా తగ్గాలని దేవుణ్ణి తనకి త్వరగా తగ్గాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నాకు తోచినంత సహాయం అయితే మేము చేసాము. మీరు కూడా తోచినంత సహాయం చేయండి. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కళ్ళు స్కానర్లు పెడుతున్నారు పునర్నవి మీద. చాలామంది ఏంటంటే చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. అలాగే హెల్ప్ చేస్తూ ఆ పాప ప్రాణాలను అయితే కాపాడుకోవాలి. అయితే నేను రీసెంట్గా నిన్న కాక మొన్న కోమలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనమాట. ఆత్మహత్య అనేది చాలా పెద్ద విషయము. ఎందుకు అంటే లైఫ్ని లైఫ్ లాగే చూడండి. అన్నీ దగ్గరకు తీసుకొని టెన్షన్స్ పెంచుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. మనం బతికేది ఏదైనా మన కోసం, మన తల్లిదండ్రుల కోసం బతకాలి. ఎవరో థర్డ్ పర్సన్ కోసం బతుకుతూ వాళ్ళ కోసమే మన ప్రాణాలని మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఉన్న చిన్న లైఫ్ని హ్యాపీగా బతికితేనే అది లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. ఒక గోల్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అనుకుంటే అదే రీచ్ అవుతారు. బాధ వెనుక ఎంత హ్యాపీనెస్ ఉంటుందో హ్యాపీనెస్కి ముందు కూడా అంతే కష్టం ఉంటుందండి. ఎవ్వరు కూడా సూసైడ్ అన్న విషయం అనేది అసలు తెచ్చుకోవద్దు. ఆ థాటే మైండ్లోకి రానియకూడదు అనమాట. సరే, ఇంకా టాపిక్ విషయానికి వస్తే మాత్రం నేను మా పాపని స్కూల్కి పంపించేశాను అని చెప్పాను కదా. ఇలాగ డైలీ అయితే రోజు వ్లాగ్స్ అనేవి వస్తాయండి. అయితే నేను చెప్పేది ఏంటంటే డైలీ వ్లాగ్స్ వస్తున్నప్పుడు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడాల్సి వస్తుంది. నేను ఫోన్లో ఏమేమి చూస్తాను, నాకు ఫోన్లో వీడియోలు చూసేటప్పుడు ఏమనిపిస్తుందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే నేను 7:30 నుండి 12:30 వరకు ఏం చేస్తున్నానో పెడుతున్నాను అనమాట. అలాగే నేను ఫోన్లో చూసే షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా. నేను అయితే ఈ 2 రోజుల నుంచి ఈ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ చూసే రీల్స్లో కానీ స్క్రోల్ చేసేటప్పుడు ఒకటే వస్తున్నాయి అన్నమాట. అందుకే నేను మీతో ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వర్క్ అయితే అయిపోయే టయానికి కరెక్ట్గా 11:30, 12 అలా అవుతుంది. మా ఇద్దరు బాబులు కూడా నిద్రపోయారు. పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా బట్టలు అవన్నీ మడతపెట్టేవి ఉన్నాయి. ఆ కంటిన్యూషన్ వీడియో రేపైతే వస్తుంది. ఇక్కడ మా బాబుని చూపిస్తున్నాను చూడండి. మా బాబు ఎలా ఉన్నాడో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా బాబు తరపున నేను మీకు ఈరోజు వీడియో ఇంతేనండి అని చెప్తున్నాను. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. బాయ్.